గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హలో స్వతంత్ర లైవ్ షో. నేను మీ ఆరోహి. ఎప్పటిలాగే ఈరోజు కూడా మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. నేటి డిజిటల్ యుగంలో ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మన జీవితాలను శాసిస్తోంది టెక్నాలజీ. అయితే ఈ టెక్నాలజీ ప్రభావం మన పిల్లలపై ఎలా ఉంటుంది? ఒకప్పుడు ఆరు బయట ఆటలతో గడిపిన బాల్యం ఇప్పుడు స్మార్ట్ ఫోన్ స్క్రీన్లకు, వీడియో గేమ్స్కు పరిమితం అయిపోయింది. డిజిటల్ పేరెంటింగ్ అనేది నేటి తల్లిదండ్రులకు ఒక పెద్ద సవాలుగా మారింది. టెక్నాలజీని పిల్లల ఎదుగుదలకు ఎలా ఉపయోగించాలి, దానివల్ల వచ్చే మానసిక, శారీరక సమస్యలను ఎలా అధిగమించాలి, ఈ విషయాలపై మనకు అవగాహన కల్పించడానికి, తల్లిదండ్రుల సందేహాలను తీర్చడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సైకాలజిస్ట్, మెంటల్ వెల్నెస్ ఎక్స్పర్ట్ శ్రీ వి రవికుమార్ గారు. హాయ్ సార్. నమస్తే, వెల్కమ్ టు ద షో. ఎలా ఉన్నారు సార్? ఫైన్ నాన్న. ఓకే సార్, అయితే ముందు మనం మాట్లాడుకోవాల్సింది నిజంగానే ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. ఎందుకంటే చిన్నపిల్లలు ఏంటి, పెద్దవాళ్ళు కూడా ఫోన్ ఆన్ చేస్తే చాలా, అంటే ఇలా స్వైప్ చేస్తూనే ఉన్నారు. ఒకప్పుడు అలా మనం పుస్తకాలు పట్టుకొని పేపర్లు తిప్పుతూ ఉండేవాళ్ళం, పేజీలని. సార్, అయితే ఈ రోజుల్లో పిల్లలు కూడా పుస్తకాల్లో పేజీలు తిప్పడానికంటే ఎక్కువగా ఫోన్లో స్క్రోల్ చేయడం అనేది ఎక్కువ అయిపోయింది. దానికి బాగా అలవాటు పడ్డారు. సో ఈ ఫోన్ కంట్రోల్డ్ అనేది మనం ఎలా నియంత్రించవచ్చు? ఫస్ట్ మనం ఒక అంశాన్ని మనం ఆలోచించాలి. టెక్నాలజీ చాలా అవసరం అమ్మ. టెక్నాలజీలో మటుకు ఎక్కడ లేదు. కానీ మనకి చేయవలసిన విషయాలు ఏంటంటే 7 ఏళ్ల లోపల పిల్లలకి అసలు మొబైల్ ఫోన్స్ ఇవ్వకూడదు. 7 ఏళ్ల లోపల పిల్లలకి ఎందుకో అన్నం పెట్టేటప్పుడు కానీ, వాళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు కానీ, నా దోలికి రావద్దు అనుకున్నప్పుడల్లా కూడా మనం మొబైల్ ఫోన్స్ ఇవ్వటము, ఇవన్నీ చేయటం వల్ల పిల్లలలో ఒక రకమైనటువంటి బ్రెయిన్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎప్పుడైతే పిల్లల మైండ్ మీద ఇంపాక్ట్ పడుతుందో ఇది చాలా మటుకు మనం ఆలోచించే విధానంలో, చేసే విధానంలో, చెప్పే విధానంలో తల్లిదండ్రుల దగ్గర లోపం ఏర్పడుతోంది. ఆ లోపం నుంచి మనం బయటపడాలి అంటే ముఖ్యంగా చేయవలసినది 7 ఏళ్ల లోపల పిల్లలకి మనం టచ్ ఫోన్స్ కానీ, ఏ ఫోన్లు కానీ, ఐప్యాడ్స్ కానీ ఇవ్వకూడదు. మరి ఎప్పుడు ఇవ్వచ్చు పిల్లలకి? దానికి కూడా ఒకటి ఉందమ్మా. అంటే 14 ఏళ్ళ దాకా వచ్చేటప్పుడు, 7 నుంచి 14 ఏళ్ళ వయసు వచ్చేదాకా కొన్ని విషయాల మట్టుకే మనం వాటిపైన మనం నియంత్రించాలి. ఓకే, మీరు చూడండి, ఒకసారి మన ఇళ్లలో ఉన్న టీవీ దగ్గరికి వెళ్ళండి, మనం ఎంచికలన్నీ కూడా గుంజినట్టుగా మ్యాగ్నెటిక్ దీని మీద లాగుతుంటాయి. ఇది చాలా, దానికి కూడా కావాల్సినంత దూరం ఇదే. ఇది చాలా మటుకు తల్లిదండ్రులకు అవగాహన ఉండట్లేదు. దాని తర్వాత ఏం చేస్తున్నారు, నాకు ఆఫీస్లో పని ఉంది, నేను ఎక్కువగా ఇది చేస్తున్నాము, మా పిల్లవాడు చాలా ఇది ఉంటుంది, ఎటువంటి ఫోన్ అన్నా ఇస్తున్నాను. కానీ మీరు చాలా మటుకు మీరు ఆలోచించి చూడండి, ఎప్పుడన్నా కానీ 10th రిజల్ట్స్ ముందర కానీ, ఎప్పుడన్నా కానీ ఇంటర్మీడియట్ దీంట్లో ఫోన్ ఇవ్వలేదని చనిపోయే పిల్లలు పెరుగుతున్నారు. దీని నుంచి జరుగుతున్నది ఏంటంటే కుటుంబ వ్యవస్థలో రకరకాలైనటువంటి, ఇప్పుడు మొబైల్ ఫోను లేని వాళ్ళని మనం చూస్తే అదొక వింత జిన్నుగా చూసినట్టుగా మారుతుంది. కానీ దాన్ని వాడే విధానంలో ఎప్పుడైనా సరే 14 ఏళ్ళ లోపల ఇచ్చినప్పుడు మామూలు ఫోన్సే ఇవ్వాలి, కానీ టచ్ ఫోన్స్ అసలు ఇవ్వకూడదు పిల్లలకి. తర్వాత 14 నుంచి వాళ్ళకి 21 సంవత్సరం మధ్య లోపల ఏ మొబైల్లో వాళ్ళు ఏమేమి చూస్తున్నారు అన్న దాన్ని కూడా తల్లిదండ్రుల యొక్క దీంట్లో పర్యవేక్షణలో జరగాలి. దాని తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ, పిల్లలకు కానీ, ప్రతి వాళ్ళకి బెడ్రూమ్లలోకి మొబైల్ ఫోన్స్ని తీసుకెళ్ళకూడదు. ఎవరైనా కానీ, పిల్లలకు కానీ ఎవరైనా కానీ రాత్రి 9 అయిన తర్వాత పిల్లలు చదువుకుంటే, పిల్లలు ఉన్న ఇంట్లో మటుకు మీకు వైఫైని ఆపేయటం మంచిది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. సిద్దిపేటలో ఒక రైతు కూలి యొక్క పిల్ల, 3 అక్క చెల్లెళ్ళు, ఈ అమ్మాయి పెద్దది, వాళ్ళ నాన్న పాపం రోజు వచ్చి తినడానికి వీటికే సరిపోయేది. ఎవరినో అడిగి ఆర్డర్ చిన్న ఫోన్ తెచ్చుకొని దానిలో నుంచి తనకు కావాల్సినటువంటి పాఠాలు నేర్చుకొని మెడిసిన్లో సీట్ సంపాదించుకుందమ్మా. మరి అక్కడ టెక్నాలజీ ఉపయోగపడేది కదా. అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, మా పిల్లవాడు ఈ గేమ్ ఆడుతున్నాడు, మా పిల్లవాడు ఇచ్చేస్తున్నాడు, ఇవన్నీ కూడా తర్వాత మీరేం చేయాలంటే కనీసం రోజు 7 ఏళ్ల లోపల ఉన్న పిల్లలకి 3 నుంచి 4 గంటలు వాళ్ళతో ఆడటం అనేది మొదలు పెట్టాలి.
తర్వాత ఇవరకు మనకేం చేసిపోయేవారంటే నైట్ టైం స్టోరీస్ అని చెప్పేవారు. పిల్లలకి అటువంటి స్టోరీస్ చెప్తే మనుషులతో ఎటువంటి బిహేవియర్ ఎలా చేయాలి, ఎవరితో ఎలా ఉండాలి ఇవి తెలుస్తుంది. ఇది నేర్పించలేనటువంటి వాళ్ళు తయారవుతున్నారు. తర్వాత మనకి ఏదైనా సమస్య వచ్చిన తర్వాత, అంటే మనం ఇప్పుడు ఒక వస్తువు కొనుక్కొస్తాము, టకటక వాడేస్తుంటాం. అది ఎప్పుడైనా మొరాయించినప్పుడు అప్పుడు క్యాటలాగ్ తీసి చదువుతుంటాం. మనం ముందర క్యాటలాగ్ చదివి మొబైల్ ఫోన్ దేనికి వెళ్ళి చేసినప్పుడు చాలా విషయాలలో ఎంత జాగ్రత్తగా ఉండాలో కూడా తెలుస్తుంది. మనం అప్పుడప్పుడు న్యూస్లలో కూడా ఉంటాం, మొబైల్ ఫోను ఓవర్ ఛార్జింగ్ వల్ల కూడా పేలిపోయి రకరకాల అంశాలు. మన అందరం ఇంకో విషయం కూడా తెలుసుకోవాలమ్మా. ఒక 8 మొబైల్ ఫోన్ రౌండ్గా పెట్టి మధ్యలో ఇది ఒక చిన్న ఇది పెట్టండి, మీకు ఎంత మ్యాగ్నెటిక్ పవర్ వస్తుందో మీకు అది తెలుస్తుంటుంది. అంటే దీన్ని బట్టి మనం ఆలోచించవలసిన విషయం ఏంటి అంటే, పిల్లల మేధాశక్తి పెరగాలి అన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో తల్లిదండ్రులు కూడా ఏ టైంలో వాడాలి, ఎందుకు వాడుతున్నాము, ఎందుకు చేస్తున్నాము. ఒకవేళ పిల్లలకి ఏదైనా అవసరం ఉంటుంది, నాన్న వాడు నా ఫోన్ తీసుకెళ్ళి వాడుకో అని చెప్పి ఇవ్వాలే కానీ వాడు దీనికి నేను ఇస్తున్నానని చెప్పి ఇవ్వటం వల్ల మొబైల్ ఫోన్ నుంచి కూడా చాలామంది చెప్పట్లేదు మనకి, బ్యాంక్ నుంచి కానీ రకరకాల సమయం ఫైనాన్షియల్ ఇష్యూస్లలో కూడా చాలా వాటిల్లో మోసపోతున్నటువంటి వాళ్ళు ఎక్కువైపోయారు. మెయిన్గా కొన్ని ఫొటోస్ కానీ కొన్ని విషయాలలో వీటిలలో దాన్ని మాపింగ్ చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. అదొకటి. పగల్ని రాత్రి చేసేసాం, రాత్రి పగలు చేసేసాం. ఓకే, ఉద్యోగాల వల్ల చేస్తున్నారు, అదేదో ఉద్యోగ ధర్మం అనుకుంటాను. కానీ స్టూడెంట్ ఎందుకు చేస్తున్నాడు పగలు రాత్రి, రాత్రి పగలు? ఇది అంటే ఒక నియంత్రణ తన మీద, తన క్రమబద్ధత. ఇదేని ఇందాక నేను సిద్దిపేట చెప్పినట్టు అటువంటి చాలామంది ఉన్నారు. ఇటువంటి న్యూస్ ఎవరు ఇవ్వరు. అవును. కానీ మనం ఎంతసేపటికి పిల్లలకి, ఇప్పుడు 13 ఏళ్ల పిల్లవాడు ఒక సిఇఓ అయ్యాడంటే గొప్పే, కరెక్టే. కానీ అతనికి టాలెంట్ దీనికి ఎవరి పర్యవేక్షణలో ఆ టాలెంట్కి చేరాడు అనేది కూడా ఎవరు చెప్పరు. ఆ అబ్బాయికి రాగానే ప్రతిదీ రాదు కదా. ఇటువంటివి పాజిటివ్ ఇవ్వకుండా నెగిటివ్ ఎక్కువగా ఇవ్వటం. పైగా మీరు ఇందాక చెప్పారు ఇట్లా రోల్ చేస్తున్నాను, రీల్స్ చూడటం వల్ల వీళ్ళకి ఇండైరెక్ట్గా వాళ్ళల్లో డిఫరెంట్ అంశాలు పెరుగుతున్నాయి. అలాగే చాలామంది తెలియదమ్మా, ఒక వయసు లోపల ఎక్కువగా చూసి చేసిన తర్వాత ఇంపార్టెన్సివ్ కూడా పెరుగుతుంది పిల్లలు. దాని నుంచి వివాహ బంధంలో కూడా చాలా విషయాల మీద ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్ ఫోను జేబులలో చాలామంది కూడా ఏదో సేఫ్గా ఉంటుంది బ్లౌజ్ లోపల కూడా పెడుతూ ఉంటారు. దాని నుంచి ఎంతమంది క్యాన్సర్తో సఫర్ అవుతున్నారో కూడా తెలియదు. అంటే ఇవన్నీ ఏంటంటే టెక్నాలజీని మనము వాతావరణంలో రాబోయే మార్పులను గురించి తెలుసుకోవటానికి, ఎక్కడైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ఇప్పుడు మనకి ప్రస్తుతం భారతదేశంలో ఉన్నంత ఫ్రీడము విదేశాలలో లేదు. ఏ రోజు ఎక్కడ బాంబు పడుతుందో తెలియదు, ఎక్కడ ఇది అవుతుందో తెలియనటువంటి దీంట్లో ఉన్నప్పుడు ఇటువంటివన్నీ తెలుసుకోవడానికి టెక్నాలజీ అవసరం. అట్లాగే మన శాటిలైట్ లాంచింగ్ దీనివల్ల రకరకాల అంశాలన్నీ మనం కొన్ని దీనికి పనికి వస్తుంటాయి. కానీ అది 21 సంవత్సరముల తర్వాత కొన్ని విషయాల పట్ల మనం అవగాహన తెచ్చుకుంటే అప్పుడు 28 లోపల దే విల్ బికమ్ ఏ జీనియస్గా మారుతూ ఉంటారు. కానీ మీరు చూసారో లేదో, ఐటీ ఉద్యోగంలో 35 నుంచి 40 ఏళ్ళ మధ్యలో రిటైర్ అయిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. అంటే వాళ్ళ పైన మెంటల్ ఒత్తిడి ఎంత పెరుగుతోంది ఇది మనం తెలుసుకోవాలి. పిల్లలకి మెయిన్గా మనం చెప్పవలసింది ఏంటంటే, వాళ్ళనితో పాటు కూర్చున్నప్పుడు వాళ్ళు చదువుతున్న పుస్తకాన్ని ముందర మనం చదువుకొని కొన్ని క్వశ్చన్లు కానీ కొన్ని స్టోరీస్ కానీ వాళ్ళతో చెప్పటం కానీ ఇవన్నీ చేయటం వల్ల, ఇప్పుడు మొబైల్లో ఒక మెసేజ్ పెట్టేటప్పుడు ఒక అబ్బాయి యు అనేది YOUకి యు అనే పెట్టేసి పంపిస్తున్నాడు. దానివల్ల ఇన్ఫోసిస్లో ఒక మంచి టాప్ కాలేజీ నుంచి 350 మందికి ఉద్యోగాలు పోయినాయి. ఓకే, షార్ట్ కట్ వాడడం వల్ల. ఇవి తెలియదు, ఎవరితో ఎలా మాట్లాడి తెలియదు, ఏ విషయంలో చెప్పడం తెలియదు, ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు ఎవరు ఇస్తున్నారో తెలియదు, ఇంట్లో ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఎక్కడుందో తెలియదు. ఇవన్నీ దీని నుంచి నష్టపోయేది కుటుంబ వ్యవస్థ చీలిపోవటానికి కారణంగా మారింది. కానీ వాడే విధానం తెలుసుకుంటే మటుకు
దాని నుంచి పరిజ్ఞానమైనటువంటి మంచి బంగారు భవిష్యత్తు కూడా ఉంది. ఇది నేర్చుకోవాల్సింది ఎవరమ్మా మొట్టమొదటిగా? తల్లిదండ్రులు. కానీ మా అబ్బాయి తినట్లేదు అన్నం అని చెప్పి మొబైల్ ఇచ్చేసి నోట్లో అన్నం కుక్కేస్తున్నారు. కానీ ఆ అబ్బాయికి తర్వాత జరిగేటటువంటి ఇది వాళ్ళు ఆలోచించట్లేదు. ఈ రోజునాడు 100లో కనీసం 10 మంది పిల్లలు మొబైల్ ఫోన్ తీసేస్తూ వణికిపోతున్నారు. అవును సార్. అయితే ఇందాక మీరు చెప్పినట్టుగానే ఎక్కువ పాజిటివ్ చూపించడానికంటే కూడా నెగిటివ్ థింగ్స్ అనేది మనకి జనాల్లోకి చాలా తొందరగా వెళ్తాయి. రీసెంట్గా ఒక వీడియో చాలా సర్క్యులేట్ అవుతుంది. ఒక 10 ఏళ్ల పిల్లాడు మొబైల్లో గేమ్స్ ఆడుకుంటుండగా వాళ్ళ అమ్మ వచ్చి మొబైల్ లాక్కుందని చెప్పేసి వాళ్ళ అమ్మ మీదకి తిరగబడి కొట్టాడు. ఎంత అంటే హస్బెండ్ కూడా అంత వేగంగా దాడి చేయలేడేమో, అంత గట్టిగా ఆ అమ్మపై దాడి చేసి కొట్టడం జరిగింది. అయితే ఈ టెక్నాలజీకి కానీ మొబైల్స్కి కానీ అడిక్ట్ అయిపోవడం వల్ల ఈ విపరీతమైన కోపం, ఏకాగ్రత లేకపోవడం ఇవన్నీ పెరగడానికి గల మానసిక కారణాలు ఏంటి? చాలా ఉన్నాయమ్మా. దీంట్లో మొత్తం 4 రకాలైనటువంటి ఇవి ఎక్కువగా పిల్లల మీద జరుగుతుంది. మొట్టమొదటిగా వాళ్ళు ఏం తింటున్నారో తెలీదు, ఆకలి ఇవన్నీ ఉండవు. రెగ్యులర్గా స్నానాలు వాళ్ళ హెల్త్ కేర్ తీసుకోవటంలో ఫెయిల్ అయిపోతారు. మూడోది, చుట్టూ ఉన్న ప్రపంచంలో ఏం జరుగుతున్నదో వాళ్ళకి తెలియదు, వాళ్ళ దీంట్లో అంతే నీలమైపోతారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ముందరున్న ప్రమాదం తెలియక రోజుకి మీకు తెలుసా వెహికల్స్ నడుపుతూ మొబైల్స్లతో మాట్లాడుతూ రోజుకి హైదరాబాద్ నగరంలో దగ్గర 600 నుంచి 700 యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి మొబైల్ దీనివల్ల. కానీ మనం ఎవరం పట్టించుకోవట్లేదు. అది లేకపోతే ఇదేని మీకు అర్జెంట్ ఉంటే మొబైల్ ఏదైనా వచ్చినప్పుడు పక్కన ఆపి కూర్చొని చేసుకోండి. అయినా కానీ ఇంకోటి తెలుసా మీకు, మొబైల్లో ఈరోజు మాట్లాడింది 10-20 సంవత్సరాలు, 30 నిమిషాలలాగా మీ ఎంబడి ఒక పోలీసు ఉన్నట్టే. అది మర్చిపోతున్నాం. అదే మన ఇద్దరం ఫేస్ టు ఫేస్ మాట్లాడుకున్నప్పుడు చాలా విషయాలు తెలుసుకోవచ్చు. అవతల వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నారు, మనం ఏమైనా మర్చిపోతున్నాం ఆ కమ్యూనికేషన్లో. దీంట్లో ఈ రోజునాడు మొబైల్ ఫోన్ మీద ఉన్న పిల్లలు స్టేజ్ మీద నుంచోపెట్టి మాట్లాడమంటే వాళ్ళకి కాన్ఫిడెన్స్ లేక మాట్లాడలేకపోతున్నటువంటి పిల్లలు ఎక్కువైపోతున్నారు. మీకు ప్రతిదీ కూడా ఎక్స్ట్రాగా నేర్పియాల్సి వస్తుంది. నెక్స్ట్ థింగ్, బేసికల్గా ఇంకొక విషయాన్ని మనం అందరం గుర్తుంచుకోవాలమ్మా. పిల్లలు వాళ్ళు చూస్తున్నటువంటి రీళ్లల్లో నుంచి తను కూడా ఆ విధంగా చెయ్యాలని చేస్తూ చాలామంది యాక్సిడెంట్కి లోనవుతున్నారు. ఇవన్నీ మనం తెలుసుకుంటే లోపల జరగవలసినటువంటి ప్రమాదం మెయిన్గా పిల్లలలో చాలా జరుగుతుంది. అందుకని ఈ రోజునాడు కొన్ని స్కూళ్ళు మటుకు వీఆర్ థ్యాంక్ఫుల్ టు దెమ్. మీరు మీ అబ్బాయికి మొబైల్ ఫోన్ ఇవ్వను, మీరు ఇవి చెయ్యను, మీరు కూర్చొని ఇచ్చేస్తానని చెప్పి వాళ్ళతో రిటర్న్లో రాయించుకొని చేసి ఇస్తున్నారు. అంటే మొబైల్ ఫోన్ వల్ల ఎన్ని పాజిటివ్ ఉన్నాయో దానికి అన్ని నెగిటివ్స్ కూడా అన్ని ఉన్నాయి. ఇవి మొట్టమొదటిగా అందరం తెలుసుకోవాలి. రెండోది, మొబైల్ ఫోన్లో రాసింది లైక్ మనకు స్టాంప్ పేపర్ మీద రాసినటువంటి దీనిలాగా తయారవుతుంది. ఇది ఎవరు ఆలోచించట్లేదు. నేను ఇవన్నీ తీసేసాను, నేను ఇవి పెడుతున్నాను. కానీ ఎప్పుడైనా ఒక్కసారి ఆలోచించారా? పోలీస్ డిపార్ట్మెంట్లో క్రైమ్ దీంట్లో ఉన్నప్పుడు మీ మొబైల్ ఫోన్ ఎక్కడి నుంచి వాడారు, ఏమేమి వాడారు, ఎందుకు వాడారు, ఇవన్నీ కూడా తెలుస్తున్నాయి. అంటే మీ యొక్క జీవితాన్ని తీసుకొచ్చి నడి రోడ్డు పైన పెట్టి ఓపెన్గా చేయటం దీనివల్ల సమస్యల్ని ఇంటికి పిలిచినట్టుగా తయారవుతాం. ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే పిల్లల యొక్క శరీరంలో జరగవలసినటువంటి చర్యలు కూడా జరగక వాళ్ళలో ఇందాక మీరు చెప్పారు చూడండి, ఫోన్ తీయగానే అమ్మ మీద తిరగబడి చేసినటువంటి వాళ్ళు ఒక రకమైనటువంటి డిప్రెషన్లో లోనైపోయి ఇంకా ఎటువంటి పని చేయటానికి కూడా వెనకాడకుండా తీయడానికి తిరిగి వెళ్ళిపోతున్నారు. దీని నుంచి పిల్లలు రేపు భవిష్యత్తుకి మన నేషన్కి కాదు, కుటుంబానికి కాదు, ఈ ప్రపంచానికి చాలా అవసరం. కానీ మానవ వనరుల్ని ఎలా వాడుకోవాలి, ఆ మానవ వనరులతో మనం ఏమి చేయగలుగుతాం. మనకి ఇండియాలో పిల్లలు మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ మన ఇండియన్ స్టూడెంట్ విదేశాలకు ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాడమ్మ చాలా విషయాలు. అదేంటో దురదృష్టం తెలియదు. కానీ మన దేశంలోకి వచ్చేటికల్లా, మన దగ్గరికి వచ్చి చేసేటికల్లా అక్కడ మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం. కారణం ఏంటంటే సరి అయిన అవగాహన లేనటువంటి దీని కారణాల వల్ల ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఇంట్లో టీవీలో ఒక కార్టూన్ షో పెట్టేసి పిల్లల్ని తీసేసి మన పనులు మనం చేసుకుంటున్నాం. అది ఆ పిల్లవాడికి ఎంత ఇంపాక్ట్ పడుతుందో అనేది ఒక్కసారి తెలుసుకుంటే అది పెట్టడం దీనికి. అందువల్లే అంటారు
పిల్లలకి అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ తీసే బంధాలు ఏర్పడటం తెలుస్తుంది. Yes. ఎప్పుడైతే బంధం ఏర్పడుతుందో ప్రేమ పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రేమ పెరుగుతుందో వాళ్ళలో నిజాయితీ పెరుగుతుంది. ఎప్పుడైతే నిజాయితీ పెరుగుతుందో అనుభూతి వస్తుంది. వీటిని మనం ఆవేదన చేస్తున్నప్పుడు ఇంకో విషయాన్ని కూడా మనం ముఖ్యంగా చేయించవలసింది, ఎవరికి మనకు మిత్రభేదం మిత్రలాభం లాంటివి చెప్పడం వల్ల ఎవరు ఏ వ్యక్తి ఏ రకమైన, ఇప్పుడు మనం సపరేట్గా ప్రైవేట్ పార్ట్స్ నుంచి చేయకూడదు ఇవి టీచర్ ఇవి అంటున్నాం కదా, అవి ఆ కథల నుంచి తెలుసుకొని చిన్నప్పుడు చాలా టాలెంటెడ్ పిల్లలు ఉండేవాళ్ళు. మోరల్ స్టోరీస్ ఎథికల్గా వాళ్ళకి వైటాలిటీ పెరిగేది, నిజాయితీ పెరిగేది. ఏదైనా వస్తుంటే ఇది మన ఇంట్లో కొత్త వస్తువు వచ్చింది, ఇది మంది కాదు, ఎవరిదైనా అడిగేవి చేసేది. కానీ ప్రస్తుతం ఎప్పుడైతే ఈ మొబైల్ ఫోన్స్ అంటే మాయా ఆపరేటింగ్ నేషనల్లీ ఇంటర్నేషనల్లీ ఎవ్రీవేర్ అన్నది ఏంటిది మనం ఎంతసేపటికి ఆలోచించి చేస్తున్నప్పుడు మీరు చూడండి, ఏ మొబైల్ కంపెనీ అన్నా ఎప్పుడైనా లాస్ అయినట్టుగా విన్నామా? లేదు. ఎందుకు విన్నాను? వాళ్ళు ఎవరు ఫ్రీగా ఇవ్వట్లేదు మన దగ్గర నుంచి. ఈ వరకు ఇంట్లో ఒక ల్యాండ్ ఫోన్కి 300-400 కడితే అబ్బా ఇంత అమౌంట్ కట్టామా అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి 500 నుంచి 600, ఇంట్లో నలుగురు ఉన్నారంటే 400-600 వేసుకున్నాడు కల్లా రీఛార్జ్ చేస్తున్నా, మళ్ళీ మీద నుంచి మనం వైఫై బిల్ కూడా కట్టుకుంటున్నాము. సో ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచించుకొని చేసుకున్నప్పుడు మార్పు రావాల్సింది ఏంటంటే పిల్లలకి సమయం ఇచ్చి వాళ్ళకి ఆహారం పెట్టేటప్పుడు వాళ్ళకి తల్లిదండ్రులు భోజనం పెట్టడం కాదు, వాళ్ళ చిన్నప్పటి నుంచి ఎలా కలుపుకొని ఏది తింటున్నారు, ఏది వాళ్ళ శరీరానికి కావాలి, ఏ వయసులో ఎటువంటి ఆహారం పెట్టాలి, ఎండాకాలంలో ఎటువంటి ఆహారం పిల్లలకి ఇవ్వాలి, చలికాలంలో ఎటువంటి ఆహారాలను చేసినప్పుడు అది వాళ్ళ యొక్క మేధాశక్తిని పెంచడానికి, సొసైటీకి ఉపయోగపడటానికి, వీటన్నిటికీ ఉపయోగపడుతుంది. మీరు ఒక చిన్న ఈ విషయంలో ఆలోచించవచ్చు. చాలామంది పిల్లలు ఇప్పుడు 10 ఏళ్ల లోపల ఒక పాట చూడకుండా పాడగలుగుతున్నారు. మరి ఎంత మెమరీ పవర్ ఉంటే ఆ మ్యూజిక్ సౌండ్కి వీటన్నిటికీ చేస్తున్నారు కదమ్మా. మరి అటువంటి పిల్లలు నేర్చుకుంటూ చేస్తున్నప్పుడు అంత మెమరీ ఉన్న పిల్లల్ని మనం ఎటువంటి పిల్లలుగా తయారు చేస్తున్నాం? రెండోది, ఒక ఎనీ ప్లేయర్ని మీరు చూసుకోండి, రోజుకి 12 నుంచి 13 గంటలు ప్రాక్టీస్ చేసిన వాళ్ళే విదేశాలకు వెళ్ళి మన జెండాని పైకి ఎగిరించి మనకి ఒక మంచి మెమరబుల్ డేస్గా మారుస్తున్నారు. మరి అటువంటివి ఇంత జనాభా ఉండి ఇన్ని రకాలుగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం? దాని తర్వాత ఒక వయసు రాగానే మీకు తెలుసా 8 ఏళ్ల పిల్లలకి షుగర్ అనేది వస్తుంది, బీపీ వస్తుంది. అలాగే అవుట్ ఆఫ్ 100లో దగ్గర 20 మందికి చెవులు పని చేయకుండా అయిపోతున్నాయి తెలుసండి. చెవులు డెడ్ అయిపోతున్నాయి. సార్ కాలర్ రెడీగా ఉన్నారు మనతో మాట్లాడడానికి, మాట్లాడదాం. హలో 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 చెప్పండి, మీ పేరు? పేరు ఉషారాణి అండి, సాదినేని. ఓకే, ఉషారాణి గారు సార్తో మాట్లాడండి. పేరు సాదినేని ఉషారాణి. నమస్కారం అమ్మా ఉషారాణి గారు, చెప్పండి అమ్మా. మీరు చెప్పే మాటలు బాగున్నాయండి. చెప్పండి అమ్మా. మీరు ఏమైనా అడగాలనుకుంటున్నారా? మాటలు బాగున్నాయి. మాకు బాగుండటం కాదమ్మా, మీకు ఏమైనా ఇది ఉందా? ఒక క్వశ్చన్ ఉంటే ఉషారాణి గారు మీరు అడగచ్చు. కానీ మీరు ఒకటి అబ్జర్వ్ చేయాలండి, మీరు చేసినందుకు చాలా థ్యాంక్స్. కానీ పిల్లలకి ముందర ఉన్నప్పుడు మనం టీవీలో కానీ మొబైల్ ఫోన్ మీద కానీ ఎక్కువ ఫోకస్ పెట్టకుండా పిల్లల మీద ఫోకస్ పెట్టండి. ఈ వరకు తల్లి బాధ్యత పిల్లలకి తిని ఆహారం పెట్టడం, వాళ్ళని మంచిగా పెంపకంలో ఉండేది. కానీ ఈ రోజులలో పిల్లలకి కొన్ని విషయాల పట్ల దూరంగా పెట్టి చాలామంది మీరు చూడండి, పిల్లలు గ్రౌండ్స్లలో ఆడుతున్నా కూడా తల్లిదండ్రుల పర్యవేక్షణకు అవసరమైపోయింది. ఇది ఉషారాణి గారు, రియలీ థ్యాంక్స్ ఫర్ యువర్ కాల్. అండ్ ఇది మాట బాగుండటం కాదండి, దేశం భవిష్యత్తు బాగుండాలంటే ముందర పిల్లల భవిష్యత్తు బాగుండాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రులు తీసుకోవాల్సిన బాధ్యతలు ఎక్కువగా పెరుగుతుందమ్మా. ఎస్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఉషా గారు. సార్, అయితే ఇప్పుడు ఈ సోషల్ మీడియా వాడకం వల్ల ఫోమో లైక్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అనేది ఏదో వింటున్నాం, అంటే ఈ బాడీ ఇమేజ్ సమస్యలు అని వింటున్నాం. బాడీ ఇమేజ్ సమస్యలు అంటే ఏంటి, ఎలా వస్తాయి? ఇది మొబైల్ ఫోన్కి కొంత మ్యాగ్నెటిక్ పవర్ ఇవన్నీ ఉన్నాయమ్మా వాటిలలో. అవి ఏమవుతుందంటే మీకు మెంటల్ దీని మీద ఇవ్వబడుతూ ఉంటాయి.
అది తెలియకుండానే మీకు అదొక డ్రగ్ ఎడిక్ట్ లాగా అయిపోతుంది. దాని నుంచి ఏమవుతుందంటే మీకు ఇంకా దాని నుంచి మొబైల్ నుంచి దూరం జరిగిపోయారంటే ఇంటర్నల్ దీంట్లో కూడా మీరు 100లో 20 మందికి చెవులు పనిచేయట్లేదమ్మా ప్రస్తుతం మొబైల్ వల్ల. ఓకే, ఇది అందరూ అనుకుంటున్నారు మేము హెడ్ ఫోన్ పెట్టుకుంటున్నాం, మాట్లాడుతున్నాం, ఎవరు వినట్లేదు అంటున్నారు. కానీ చాలా ఇంపాక్ట్స్ పడుతున్నాయి. తర్వాత కొంతమంది పిల్లలలో 7 నుంచి 8 మంది వయసులో ఉన్న పిల్లలకి దీనికి రకరకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. అలాగే ముఖ్యంగా మనం అందరం తెలుసుకోవాల్సింది, ఒకప్పుడు ఒక పాప మెచ్యూర్డ్ అయ్యిందంటే 11 నుంచి 12 ఏళ్ల వయసు ఉండేది. ఇప్పుడు 8 ఏళ్ల వయసు దీంట్లోనే దే ఆర్ ఏబుల్ టు మేక్ ఇట్ అనేది వాళ్ళ శరీరం పైన పడుతున్నటువంటి ఈ మన తరంగాల యొక్క ఇంపాక్ట్, తెలుగులో కరెక్ట్ అంటే వేవ్స్, తరంగాల యొక్క ఈ మొబైల్ ఫోన్ యొక్క దీనివి చాలా సమస్యలు క్రియేట్ చేస్తున్నాయి. దాని తర్వాత వివాహ బంధాలు కూడా వీక్ అవటానికి కూడా ఇదొక దోహదంగా మారుతోంది. ప్రతి క్షణం ఏం చేస్తున్నది ఎంక్వైరీ చేసేవాళ్ళలాగా ఇది అవటం. ఒకప్పుడు పిల్లలకి సేఫ్టీ కోసం అని చెప్పి ఇస్తున్నాం అనేవాళ్ళు. మరి అటువంటప్పుడు టచ్ ఫోన్లు ఇవ్వాల్సిన అవసరం ఏముందమ్మా? మామూలు చిన్న ఫోన్లు ఇవ్వచ్చు కదా, అది ఎక్కడున్నా కానీ వాళ్ళకి ఇచ్చేయచ్చు కదా. వాళ్ళకు మిస్ కాల్ ఇస్తే మీరు వెంటనే ఇచ్చేసి ఎక్కడున్నో ఏంటి ఇదని మాట్లాడుకోవచ్చు కదా. ఇవన్నీ మనం చెప్పట్లేదు. దాని తర్వాత పిల్లల యొక్క పరీక్షలు అన్నప్పుడు దీంట్లో కూడా చదువుకోకుండా మొబైల్ ఫోన్ నుంచి ఇచ్చేసి తర్వాత మార్కులు తక్కువ వచ్చేవి చేసేయని చెప్పి సమస్యలు రావటం. మనం పాజిటివ్ న్యూస్ ఎక్కువ పాస్ చేయకపోవటం వల్ల, నెగిటివ్ న్యూస్ ఎక్కువగా చేయటం వల్ల పిల్లల మైండ్ మీద చాలా ప్రభావం జరుగుతుంది. టెక్నాలజీని వాడుకోవటంలో చాలా మెలకువలు కావాలి. టెక్నాలజీ వల్ల భవిష్యత్తును ప్రదిలం చేసుకోవటానికి ముందర మనం సమయం ఏ సమయంలో వాడాలి, ఎందుకు వాడాలో తెలియదు. ఎక్కడైతే వైఫై లేదో మనుషులు అసలు కనపడట్లేదు. వైఫై లేకుండా ఉండటం అనేది, నా ఒంటరితనాల్లో ఉంటుండ్రు కూడా అక్కడ వైఫై ఉన్నది పెట్టి చేస్తుందంటే అది ఆరోగ్య సమస్యలకి, మెంటల్ ఎబిలిటీస్ పెరగకుండా ఉండటానికి ఇది సమస్యగా మారుతుంది. తర్వాత ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఆర్థిక పరంగా కూడా టెక్నాలజీ కుటుంబం పైన భారంగా మారుతుంది. ఇది ముందు తెలుసుకున్నామంటే మార్పు ఎప్పుడైనా కావాలి, టెక్నాలజీ కావాలి. కానీ ఆ టెక్నాలజీ దీన్ని ఏ సమయంలో వాడాలి, ఎందుకు వాడాలి? మేము కౌన్సిలింగ్లలో కూర్చుంటామమ్మా, కూర్చున్నప్పుడు మేము చెప్తాం రాత్రి 8 తర్వాతనే మాట్లాడతామని. తక్కిన టైం అప్పుడు ఇక్కడే మాకు ఏదైనా అవసరం ఎదికినప్పుడు మేము ఇచ్చేసి మెసేజ్ పెడతాం, కానీ ఇప్పుడు మేము ఫోన్స్ పెట్టియం. ఈవెన్ టుడే ఆల్సో వీ రీడ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఎందుకంటే మేము ఒక కౌన్సిలింగ్ చేయాలంటే రకరకాలైన సమస్యలు మేము అన్నీ తెలుసుకొని ఆ పిల్లలు దీని యొక్క ప్రవర్తనలో మనకి ఏ రకమైనటువంటి ఇది వచ్చు ఇది తెలుసు. మార్పు కావాలి అన్నప్పుడు నేర్పు రావాలి, నేర్పు కావాలి అన్నప్పుడు నిజమైనటువంటి టెక్నాలజీ కావాలి. కానీ అది మన జీవితానికి, కాలికి బొటన వేలు నడవటానికి ఎంత ఉపయోగమో అది ఉంటేనే మనం నడగలము అని తెలిసిన రోజు నాడు భవిష్యత్తులో కూడా పిల్లలకి టెక్నాలజీ అనేది కూడా మీరు చూడండి, ఐటీలో చేస్తున్నటువంటి పిల్లల కుటుంబ దీంట్లలో ఎన్ని రకాలైనటువంటి కొత్త కొత్త సమస్యలు వస్తున్నాయో కూడా తెలుసు. నెక్స్ట్ థింగ్, ఓబేసిటీ పెరగటానికి కూడా కారణంగా మారుతుంది. ఎందుకంటే పిల్లలు సరిగ్గా ఆడక చేయక వాళ్ళలో శారీరకమైనటువంటి సమస్యలు రావటం వల్ల పిల్లల ఎదుగుదలలో కూడా ఎక్కువగా ఇబ్బందులు జరుగుతున్నాయమ్మా. ఎస్ సార్, ఇప్పుడు చివరిగా పేరెంట్స్కి మీరు ఇచ్చే ఒక బెస్ట్ టిప్ ఏంటి? పిల్లలు అడిక్ట్ అవ్వకుండా ఉండాలి, దాని నుంచి కొంచెం దూరంగా ఉండాలి అంటే 7 ఏళ్ల లోపల పిల్లలకి ఎప్పుడు కూడా మొబైల్తో ఇది చేయించకూడదు. 14 ఏళ్ళు వచ్చేదైన దగ్గర కూడా వాళ్ళకి ఎమర్జెన్సీకి వచ్చినటువంటి ఆర్డినరీ దీనికి ఏదైనా ఉంటే ఈ ఫోన్స్ ఇది ఇవ్వాలి. తర్వాత తల్లిదండ్రులు కూడా పిల్లలతో ఉంటున్నప్పుడు ఎక్కువసేపు టెక్నాలజీ మీద కాకుండా వాళ్ళతో మాట్లాడటము, చేయటము, హెచ్చరించడం, ఇది చేయటము. దాని తర్వాత ముఖ్యంగా పిల్లలు ఏదైనా చెప్తున్నప్పుడు వినగలిగే శక్తి, సామర్థ్యములు తల్లిదండ్రులకు పెరగాలి. దాని తర్వాత ఆఖరిగా ఇంట్లో ఏ ఖర్చు పెడుతున్నా, ఏ పని ఇవి చేస్తున్నా కానీ పిల్లలతో పాటు కూర్చొని వాళ్ళ ముందు పెట్టగలిగితే పిల్లల మేధాశక్తికి రియల్లీ ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. ఆ ఎక్స్ట్రాడినరీ మేధాశక్తి దీన్ని మనం వాడుకుంటే చేస్తే మన ల్యాప్టాప్లో కన్నా కూడా ఎగ్జాంపుల్
మన శకుంతలాదేవి గారిని తీసుకోవచ్చు మ్యాథమెటిక్స్లో. అట్లా ఒక్కొక్క దేంట్లో ఇవి పరిజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సచిన్ 10th ఇదే, కానీ ఈ మేడ్ ఎ డిఫరెన్స్. అలాగే మీరు చేసి పుల్లల గోపీచంద్ ఎంతమందికి ఎన్ని రకాలైనటువంటి, అంటే ఆటలతో పాటు మనకి ఎప్పుడైనా ఇదైతే అప్పుడు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. కానీ టెక్నాలజీ ఉంది కదా అని చెప్పి జీవితం ఉపయోగపడమంటే అది ఏ రోజుకి సాధ్యం కాదు. ఎస్, థ్యాంక్ యూ సార్. సో టెక్నాలజీ అనేది మన జీవితాలను సులభతరం చేయడానికి వచ్చిన ఒక సాధనం మాత్రమే. అది మన పిల్లల బాల్యాన్ని శాసించే శక్తిగా మారకూడదు. ఈరోజు సైకాలజిస్ట్ శ్రీ వి రవికుమార్ గారు చెప్పినట్లుగా పిల్లలపై నిఘా పెట్టడం కంటే వారితో స్నేహపూర్వక బంధాన్ని పెంచుకోవడం, ఇంట్లో డిజిటల్ హద్దులు దాటకుండా చూసుకోవడం ఎంతో ముఖ్యం. సో స్మార్ట్ యూజ్ ఎప్పుడూ సేఫ్ యూజ్ అవుతుంది. మా స్టూడియోకి వచ్చేసి తల్లిదండ్రులకి ఎంతో విలువైన కౌన్సిలింగ్ ఇంకా చిట్కాలను అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇది ఇవాల్టి హలో స్వతంత్ర లైవ్ షో. రేపటి హలో స్వతంత్రాలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ.